నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటన్మెంట్, అంటే వినోదంతో కూడిన ఆత్మజ్ఞానం. కోట్ల సినిమాలు వస్తే అలాంటి వాటిలో ఇలాంటి సినిమాలు రేరెస్ట్గా ఉంటాయి మిత్రులారా. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఈ సినిమా తత్వాన్ని దీన్ని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. భగవద్గీత అంటే మతం కాదు, నా చేత అది పాడించారు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం, ఉత్తమ జీవన విధాన మార్గం. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, అది ఈ సినిమా సారాంశం. కాబట్టి అందరం సనాతన ధర్మజ్యోతులై ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానంద సృష్టి జరగాలంటే ఈ సినిమాని అర్థం చేసుకుని ఆచరించే లక్ష్యంతో ఈ సినిమాకి దయచేసి రండి. ఇది తప్పకుండా నా దృష్టిలో ఇది మనుషులు సెలెక్ట్ చేసుకున్న సినిమా కాదు మిత్రులారా, మనుషులు తయారు చేసుకున్న కథ కూడా కాదు, పరమాత్మ ఎంచుకున్న యూనిట్ వీళ్ళు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ సినిమాలో వెండి తెర మీద వెండి తెర వెనక కనిపించే ప్రతి ఒక్కళ్ళు యోగం అంటాం దాన్ని. అదృష్టం అంటే లౌకికమైంది, యోగం వీళ్ళు